అతను మన ఆతిథ్యాన్ని అవమానించాడు. అతనికి గుణపాఠం చెప్పాలి. అతను మన రాజును, మన రాజ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అతనికి శిక్ష వెయ్యాలి. దీర్ఘపల్లవుని కట్టేసి రాజు ముందుకు ప్రవేశపెట్టాయి. అతను తన రాజు హిరణ్యగర్భుని గొప్పగా పొగుడుతూ మన రాజ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. దయచేసి చెప్పండి, ఏం శిక్ష వేయమంటారు? నేను కేవలం సత్యాన్ని మాత్రమే చెప్పాను, కానీ నేను ఎవరినీ అవమానించాలనుకోలేదు. సత్యం మాట్లాడడం నీ హక్కు, కాని దానిని మర్యాదగా చెప్పడం కూడా ఒక కళ. మీరందరూ నన్ను అవమానించారు, కానీ నేను నా మాటలకు కట్టుబడి ఉంటాను. కొన్ని రోజుల తర్వాత దీర్ఘపల్లవుతో అరుణచరణ్ తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. మహారాజా, నేను కర్పూర ద్వీపం రాజు హిరణ్యగర్భునితో మాట్లాడాను. అతను ఇలా చెప్పాడు: